హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్. మన సాహిత్యం చలం చలం సంచలనం. ఆ పేరు తెలియని సాహితీవేత్తలు ఉండరు. అక్షరాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి చలం అంటే ఎవరో ఏమిటో తెలుసు. యువకులకు ఆయన ఒక వేడి నెత్తురు, మధ్య వయస్కులకు ఆయన ఒక అనుభవం, వృద్ధులకు ఆయన ఒక కాముకత్వం నిండిన పురుషుడు. ఇలా ఏ దశలో ఉంటే ఆ దశలో ఆ విధంగా ఆలోచించగలిగే అనేక భావాలను కలిగించిన సృష్టికర్త చలం, గుడిపాటి వెంకటచలం. ఆయన గురించి మాట్లాడేటప్పుడు సహజంగా ఒక వైరుధ్యమైన ఒక మాటను అంటారు. పరాయి స్త్రీని ఇష్టపడే పురుషుడు ఉన్నప్పుడు అతని లాంటి మరో పురుషుడు ఈయన భార్యను మాత్రం ఎందుకు వదిలిపెడతారు అన్నది ఆయనలోని ప్రధాన కోణం. స్వేచ్ఛగా ఉండాలి అనుకున్నప్పుడు స్వేచ్ఛ నీకే కాదు నాకే కాదు ఎదుటివాడికి కూడా ఉండాలి కదా అనే కామన్ సెన్స్ కూడా పట్టించుకోకుండా ఆయన ఒక స్వర్గాన్ని ఊహించుకుని రాసుకున్నాడు. ఆ రోజుల్లో ఆయన భావాలు అలా సాగాయి. ఇంక చలం గురించి కొత్తగా చదివేది ఏముంటుంది? అప్పటి యువతరం దాదాపు 20-30 సంవత్సరాల మొత్తం అందులోనే తగలేశారు. మొదట్లో ఆశ్చర్యపోయారు, తర్వాత అభిమానులయ్యారు. అవగాహన పెరిగే కొద్దీ తిరోగమనం కూడా తీసుకున్నారు. చలం శైలి నిజానికి చాలా బాగుంటుంది. విషయాన్ని ముఖం మీదే కొట్టినట్టుగా స్పష్టంగా విశదీకరించగలడు. రక్తంలో వేడి పుట్టించగలడు. స్వేచ్ఛగా ఎగిరి ఎగిరి అమీనాలాగో రాజేశ్వరిలాగో బతకడం ఎంత బాగుంటుందనే భ్రమను కలిగించగలడు. మనకు 20 ఏళ్లు ఉన్నప్పుడైతే ఆయన చెప్పిన ప్రతి మాట శిలాక్షరంగా వేదవాక్కుగా ఉంటుంది. కానీ అనుభవం వచ్చే కొద్దికి ఆయన శైలి తప్ప ఆయన భావం ఏది మనలో మిగిలి ఉండదు. అదే చలం గారి ఆలోచన విధానం అని ఒక విధమైనటువంటి నిరాశతో నిస్సత్తువతో పెదవి విరుస్తాం. 30లోకి వచ్చాక రెండో సగం అర్థమవుతుంది. మనం ఎలా మొదలుపెట్టినా ముగింపు మాత్రం దారుణంగా ఉంటుందని చలం రాసిన స్వేచ్ఛ పురుషులకేమైనా ఉపయోగపడుతుందేమో కానీ స్త్రీల పరిస్థితి మాత్రం పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టే అవుతుంది అనడానికి నాకు అనేక ఉదాహరణలున్నాయి. నేనే స్వయంగా చలం శిష్యులతో స్నేహం చేసిన వాడిని. నర్తకి లాంటి ఆయన మనవరాలతో చాలా కాలం స్నేహం చేసిన వాడిని. ఆమెతో ఆమె యొక్క ప్రేమమూర్తి స్వరూపంతో పెనవేసుకున్నటువంటి అద్భుతమైన అనుభవం ఆమెకు దేవతలాగా అనిపిస్తుంది. ఎక్కడా మనకు వికార భావాలు కల్పించకుండా ఆమెక మానవత్వంతో మనిషితత్వంతో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. అలాంటి వాళ్ళు పెంచినటువంటి పిల్లలు పెరిగిన వాతావరణం చూస్తే నిజంగా చాలా బాధిస్తుంది. చలం పెంచిన పిల్లలు ఎవరు కూడా ప్రస్తుత సమాజ ప్రకారం ప్రయోజకులు కాలేదు. అలాగే నర్తకి గారు కూడా ఎంతో మందిని పెంచారు. వారెవరు కూడా సమాజానికి ఉపయోగపడే రీతిలో ప్రయోజకులు కాలేకపోయారు. ప్రయోజనము అనే దానికి గణాంకాలు మనం చెప్పలేకపోయినా సాధారణమైనటువంటి స్థితిలో కూడా వారు ఒక వ్యక్తులుగా వ్యక్తిత్వం ఉన్నవారుగా మిగలకుండా పూర్తి స్వేచ్ఛా పరిధిలో విహంగాలాగా విహరిస్తూ అన్నిటినీ మర్చిపోయి బాధ్యతారహితమైనటువంటి ఒక సోమరి పోతుల గుంపులాగా తయారయ్యారేమో అనిపిస్తుంది. నిజంగా చలం శైలి అద్భుతం. కానీ చలం ఆదరణతో పెరిగినటువంటి వాళ్ళు, ఆదర్శంతో పెరిగినటువంటి వాళ్ళు దాదాపు సమాజంలో నిరుపయోగమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారిగా మిగిలిపోయారు. సో ఫ్రెండ్స్, చలం వ్యక్తిత్వము శైలి గురించి ఇంకా మీరేమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. ఐఎమ్ విశ్వనాథ్ సాహిత్యం ఛానల్. థ్యాంక్ యూ.